అమరావతిలో అసైన్డ్ గద్దలు వాలై పేదల భూములపై ఈ గద్దలు సవారీ చేస్తున్నాయి. టీడీపీ పెద్దలే ఈ గద్దల అవతారం ఎత్తారు. 100 కోట్ల భూ కుంభకోణానికి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ సహకారం, కొందరు మంత్రుల ప్రమేయం, అధికారుల పనితనాలు తోడయ్యాయి. ఇంకేముంది, దళితులు, బీసీల అసైన్డ్ భూములు తెలివిగా తన్నుకుపోయారు. అమరావతి సాక్షిగా జరుగుతున్న అసైన్డ్ భూముల కుంభకోణంపై సాక్షి అందిస్తున్న ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. ప్రజా రాజధానిలో అతిపెద్ద భూ కుంభకోణం చోటు చేసుకుంది. మొత్తం అసైన్డ్ భూముల్లో సింహభాగం పచ్చ చొక్కాల పెద్ద మనుషులు పబ్లిక్ గా కొట్టేశారు. 1 కాదు 2 కాదు, ఇలా సుమారు 1800 ఎకరాల భూములను మింగేశారు. పరిహారం రాదని, రోడ్డున పడతారని భయపెట్టి మరీ రైతుల నుంచి భూమి గుంజుకున్నారు. మొత్తం రాజధాని ప్రాంతంలో 2600 ఎకరాల భూములుంటే అందులో 1800 ఎకరాలు ఇలా కాజేశారు. కేవలం 5 నుంచి 10 లక్షలు రైతులకు ముట్టజెప్పి కోట్ల విలువైన భూములను రాయించుకున్నారు. సుమారు 1300 ఎకరాల మెట్ట భూమి, 500 ఎకరాల జరీబు భూములను కొల్లగొట్టారు. ఇందుకు ఉద్దండరాయునిపాలెం గ్రామానికి చెందిన పులి మస్తాన్ రావే ఉదాహరణ. 80 సెంట్ల అసైన్డ్ భూమిని 6 లక్షలకు అమ్ముకోవలసి వచ్చింది. ప్రభుత్వం, టీడీపీ నేతలు భూమి ఇవ్వనని చెప్పడంతో అమ్మేసుకున్నారు. భయపడి అసైన్ ల్యాండ్ 80 సెంట్ ఉంటే అమ్ముకున్నాను సార్, ఊరికే తీసుకుంటామన్నారు. అందుకని భయపడి అమ్మేశాను సార్ సౌకలో. అది సార్, నాకు జీవనోపాధి ఏది లేదు సార్. పని చేసుకుంటే అన్నం, లేకపోతే లేదు సార్. అది 6 లక్షలు సార్. ఈ లోపల దళారుల చేతిలో పొలాలు అమ్ముడుపోయినాయండి, అమ్మేసుకున్నారు. చాలామంది భయపడ్డారు. అసలు ఏమొచ్చుద్దో ఏమి రాదనే భయంతో ఏం చేశారంటే నమ్మేసుకున్నారు. ఇప్పుడు ఇన్నాళ్ల తర్వాత పొలాలన్నీ కొనుగోలు అయిన తర్వాత పూలింగ్ తీసుకునే దాంట్లో ఊరికనే అర్థం అవుతుందండి. ఈ పొలాలు ఎవరు కొన్నారు, ఎట్లా కొన్నారు, దేనికి కొన్నారు అనేది ఊరికి మనం అర్థమైపోతూ ఉంటుంది ఈ విషయం అనేది. కాకపోతే ఈ సబ్జెక్ట్ ఏదో మొదటే, ఈ ప్రకటన ఏదో మొదట చేసినట్టయితే ఇవాళ ఇంత తక్కువ అమ్ముకొని దళితులు అన్యాయం వల్ల కాదు. ఈ ప్రభుత్వం అనేది దళితులకు అన్యాయం చేసే ప్రభుత్వమే కానీ మేలు చేసే అన్యాయ ప్రభుత్వం మాత్రం కాదండి. అసైన్డ్ భూ కుంభకోణానికి పక్కా స్కెచ్ అమలు చేశారు. ఏపీ ప్రభుత్వ పెద్దలు, మంత్రులు, సిఆర్డీఏ అధికారుల పూర్తి సహకారం ఇందులో ఉంది. వాస్తవానికి ల్యాండ్ పూలింగ్ కి రైతులు భూములిచ్చి సుమారు ఏడాదవుతోంది. పట్టా భూములకు అప్పట్లోనే ప్యాకేజ్ జీవో ఇచ్చిన ప్రభుత్వం అసైన్డ్ భూముల జీవోను మాత్రం ఇవ్వలేదు. రాజధాని వ్యవహారాల్లో పూర్తిగా ప్రమేయం ఉన్న 3 మంత్రులు టీడీపీ నేతలతో కుమ్మక్కై ఈ జీవోని విడుదల కానివ్వకుండా జాగ్రత్త పడ్డారు. అంతే, రైతులందరినీ గత 6-7 నెలలుగా మీకు ప్రభుత్వం పరిహారం ఇవ్వదు, మీకు చిల్లి గవ్వ కూడా రాదని భయపెట్టారు. దీంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేదలకు చెందిన భూములను 5 నుంచి 10 లక్షలు ఎకరానికి చెల్లించి కారు చౌకగా రాయించేసుకున్నారు. ఉద్దండరాయునిపాలెం గ్రామానికి చెందిన నందిగామ నాగేంద్రమ్మది కూడా అదే పరిస్థితి. భర్త చనిపోవడంతో ఉపాధి కోసం ఉన్న ఎకరం భూమిని అమ్మేసుకుంది. ఈమె దగ్గర కూడా పరిహారం రాదని చెప్పి 10 లక్షలకే కొన్నారు. ఇప్పుడు ఆమెకు ప్యాకేజ్ వర్తించని స్థితి నెలకొంది. పుల్లా నాగేశ్వరరావు కూడా 2 ఎకరాల భూమిని 20 లక్షలకే రాయించేసుకున్నారు. మామూలుగా ఈ రాజధాని వంట తర్వాత తీసుకుంటారేమో భయం వేసి 10 లక్షలకు అమ్ముకున్నాము. భయం మీద మరి మనకి ఎప్పుడేమో 50 లక్షల దాకా పైన ఉంటుంది. మరి మేము స్కూలింగ్ ఎత్తానికి కూడా మాకు మనసు తప్పట్లేదు. నాకు 2 ఎకరాల పొలం ఉంది. ఈ లంకలో కూలింగ్లో తీసుకుంటారో తీసుకోరని నేను అమ్ముకున్నా. అలవసలకు తక్కువ కన్నా నేను 2 ఎకరాలు కూడా 30 లక్షలు కన్నా. ఇప్పుడు చాలా రేటు పలుకుతుంది. మరి మనం ఏమన్నా కానీ వాళ్ళ కాగితాలన్నీ రాసుకున్నారు, తీసుకున్నారు. మాకు తీసుకుంటారనే మాట మొట్టమొదటి చెబితే మేము అసలు అమ్మేవాళ్ళం కాదు. అసలు తీసుకొని ఏమీ చెప్పకుండా మొన్నటి దాకా ఆగిపోయారు. మేమేమో ఏమో ఊరకపోతే ఇవి కూడా పోతాయని 30 లక్షలకి ఇచ్చేసినది. భూములన్నీ కొట్టేసిన తర్వాత ఇప్పుడు తీరిగ్గా ప్రభుత్వం అసైన్డ్ భూములకు తాజాగా ప్యాకేజీని ప్రకటించింది. 1000 గజాల నివాస స్థలం, 200 గజాల వాణిజ్య స్థలం ఇవ్వాలని నిర్ణయించింది. జరీబు భూములకైతే 450 గజాల వాణిజ్య స్థలాన్ని ఇవ్వనుంది. ఇప్పుడు ప్రకటించిన ఈ ప్యాకేజ్ పేదలకు చెందకుండా పెద్దలకు దక్కనుంది. త్వరలో ప్రభుత్వం అసైన్డ్ భూములను అమ్ముకునే వెసులుబాటు కూడా కల్పించేందుకు చట్ట సవరణకు సిద్ధపడుతోంది. దానికి కూడా ప్రభుత్వ పెద్దల ఆశీర్వాదం లభించింది. ఇంకేముంది, అనుకున్నట్టుగా పని పూర్తయిపోతుంది. ఈ ప్యాకేజ్ అంతా టీడీపీ పెద్దలకు చెందుతుంది. దానివల్ల ఒక్కో ఎకరంపై 1.5 కోటి వరకు లాభం రాబోతోంది. ఇలా పక్కా స్కెచ్తో రాజధాని ప్రాంతంలో అసైన్డ్ భూములను కొట్టేశారు. ఉద్దండరాయునిపాలెం గ్రామానికి చెందిన ఇసుకపల్లె మోహన్ రావు కూడా ఈ స్కెచ్కి మోసపోయాడు. ఎకరం 15 లక్షలకు అమ్ముకోవలసి వచ్చింది.
ఈయనకు పంట పరిహారం కూడా ఇవ్వడం లేదు. మరి ఎకరం పొలం ఉంది, ఆయన తీసేసుకుంటా అన్నాడని భయపడి అమ్మేసుకున్నాను 15 లక్షలకి. ఇక నాకు పోసి ఇచ్చేది ఆమె ఒక్కతే, నాకు 2 కాళ్ళు లేవు. గవర్నమెంట్కి భయపడి అమ్మేసాం. ఇప్పుడు ఎంత ఉంది పొలం? ఇప్పుడు 50 లక్షల దాకా ఉంది, 50 దాకా కొంటున్నారు. ఇక వాళ్ళకి భయపడి ఇక నష్టపోయి అమ్మేసుకున్నాం. మరి ప్రభుత్వం ఆ రోజు జరుపుతో పాటు పూలింగ్ తీసుకున్నట్టయితే మాకు ఇబ్బందులు ఉండేవి కాదు. వాళ్ళకన్నా ఒక రకం ప్రకటన చేశారు. ఇవన్నీ తీసేసుకుంటామని వాళ్ళకి భయపడి మేము 15 లక్షలకు అమ్ముకున్నాము. ఇవాళ ఇది 2,50,00,000 అమ్ముతుంది, మా దాను 15 లక్షలకి అమ్మేసుకున్నాము. మరి ఆ రోజే ప్రకటన చేసినట్టు ఇబ్బంది ఉండేది కాదు. మరి ప్రభుత్వంలోనే మేము ఇంత నష్టపోయి ఉన్నాము. ఈ అసైన్డ్ రైతుల భూములు లాక్కోవడమే కాదు, ఇప్పుడు ఉపాధి లేక రోడ్డున పడిన పరిస్థితి. వీళ్ళెవరికీ పంట పరిహారం కానీ కూలీ పరిహారం కానీ అందడం లేదు. ఇలా అమరావతిలో అట్టడుగు వర్గాల ప్రజలు నిలువునా మోసపోయారు. పెద్ద పెద్ద భవనాల కింద నలిగిపోబోతున్న పేదలు బడుగుల బ్రతుకు చిత్రం ఈ భూ కుంభకోణం. బుద్ధుని సాక్షిగా అమరావతిలో అసైన్డ్ భూములను రాజకీయ గెద్దలు ఎత్తుకుపోతుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోవడమే కాదు, వారికి సహకరిస్తోంది కూడా. సింగపూర్ మాస్టర్ ప్లాన్ దెబ్బకు అసైన్ భూముల రైతుల జీవితాలు అగమ్య గోచరంగా మారిపోయాయి. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఈ భూ బకాసుల చెర నుండి తమ భూములను తమకు అప్పగించాలని రైతులు కోరుతున్నారు. విడిజన్ రామకృష్ణతో సతీష్, సాక్షి టీవీ, విజయవాడ.